సందర్భంలో వారు కనీసం తమ పద్ధతులు సవరించుకోవాలి, ప్రజల యొక్క అభిమానాన్ని పొందాలి, అన్ని వర్గాల అభిమానాన్ని పొందాలని నేను వాళ్ళని కోరుతున్నా. రైట్. దీని మీద మనతో మాట్లాడడానికి కోటగిరి విద్యాధర్ గారు లైన్లో ఉన్నారు. విద్యాధర్ గారు నమస్కారం అండి. చెప్పండి, విజయశాంతి గారు చేసిన వ్యాఖ్య సమంజసం కాదని SMS మీకైతే అనుకూలంగా వస్తుంది, కానీ ఆవిడ ఎందుకు అంత హార్ష్గా చేసింది? పీపుల్స్ రిజెక్టెడ్ పార్టీగా మీ పార్టీని అభివర్ణించారు. అలాగే చిరంజీవి గారు తెలంగాణలో తిరిగితే ప్రజలకు తెలిసి ఏం చేయాలని కూడా అన్నారు. మీరు దీని మీద ఎలా స్పందిస్తారు? ఒకటే స్పందన, ఆవిడ రాజకీయవేత్త అని నేను ముందు ప్రశ్న. రాజకీయవేత్త అయితే ప్రజారాజ్య పార్టీకి, పీపుల్ రిజెక్టెడ్ పార్టీకి, డెమోక్రసీ సిద్ధాంతానికి ఉన్న వ్యత్యాసం ఏంటో, దాని నిర్వచనం ఏంటో ఆవిడకి అర్థమై ఉంటే ఆ మాట అనేది కాదు. నిన్న ఆవిడ సాక్షి ఇంటర్వ్యూ చూశాను. అసలు అభివృద్ధి జరిగింది అన్నారు, ఎట్లా అభివృద్ధి జరిగిందో చూపించండి అని అంటుంది. ఒకసారి ప్రభుత్వం ఆవిడికి సమర్పించిన ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా బుక్స్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా. దాంట్లో చూస్తే జిల్లాల వారీగా 1955-56 విలీనం అయినప్పుడు ఉన్న అభివృద్ధి, సాధించిన ప్రగతి, 2006, 7, 8, 9 పోల్చిన ప్రగతి ఉంది. అది చూసుకుని అభివృద్ధి అంటారో దాన్ని, లేకపోతే సినిమా గ్లామర్ అంటారో ఒకసారి చూసుకుని సమాధానం చెప్పానండి. దాంతో ఆవిడ రాజకీయ అవగాహన ఎంతవరకు ఉందనేది అర్థం చేసుకుని అప్పుడు ఆవిడ అన్న మాటలు పరిగణలో తీసుకోవచ్చు. తిరుగుతాలని పెట్టి ప్రతి ఒక్కరిని బురదగుంట్లో ముంచి ఆవిడ స్వార్థంతో రాజకీయాల్లోకి బయటకు వచ్చింది టీఆర్ఎస్ పదవి కోసం. నేను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి తెలంగాణ సాధించడం నా కర్తవ్యం అంది. అటువంటి వ్యక్తి ఇవాళ అందరినీ వదులుకుని టీఆర్ఎస్ లోకి వచ్చి ఆవిడ ఒక్కటే సీట్ తీసుకుని పోటీ చేయడం అనేది ఆవిడకే చెల్లుబాటు. ఇంకా ఇతర లోతైన విషయాలు నేను మాట్లాడడం నాకు తగదు. రాజేంద్ర గారు, యాక్చువల్గా అండి విద్యాధర గారు ఒక మాట మాట్లాడండి, ఎకనామిక్ సర్వే రిపోర్ట్ తెప్పించుకోమని చెప్పండి, ప్రభుత్వం ఇచ్చే రిపోర్ట్ తెచ్చుకోండి అని అన్నారు. సరే అదేందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం సత్యం. నేను రాజశేఖర్ గారిని అడిగిన బతుకున్న కాలంలో, ముఖ్యమంత్రి ఉన్న కాలంలో 90% పైబడి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. ఇవాళ పెన్షన్లు పెరుగుతున్నాయి. అయినా ఓట్లు కాదు కదా? కాదు అంటే ఒకటేనండి, తెల్ల రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వడం, ప్రభుత్వమే వైద్యం అందించడానికి పూర్తిగా సహకరించడం, అంటే ఈ ఆరోగ్యశ్రీలు, ఇవన్నీ అభివృద్ధికి సూచికన, తిరోగమనానికి సూచికన వారు చెప్పాలి. అయితే ఈ సమస్య అటు తెలంగాణ ఆంధ్ర సంబంధించిన సమస్య కాదు, అన్ని ప్రాంతాల్లోని 90% మంది పేదలు ఉన్నారని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఒకటైంది అది ఫస్ట్ బేసికల్గా ఎకనామికల్ సర్వే రిపోర్ట్. రెండవది, తెలంగాణ ప్రాంతంలో దుబాయ్కి పోతున్నారు. ఎందుకు పోతున్నారో వారు కారణం చెప్పాలి. అంటే కట్టుకున్న భార్యను వదిలిపెట్టి, కన్న బిడ్డలను వదిలిపెట్టి, అంటే ప్రాంతాన్ని వదిలిపెట్టుకోవడం అంత ఈజీ కాదండి. ఎప్పుడైనా ఇప్పుడు అమెరికాకు పోయటం కాదు. ఇప్పుడు విజయశాంతి గారు అభివృద్ధి గురించి మాట్లాడినారు వారు, అభివృద్ధి గురించి మాట్లాడినారు, చాలా గొప్పగా అభివృద్ధి మాట్లాడినారు. మరి తెలంగాణ ప్రాంతంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉన్నాయి, మరి రైతాంగ ఆత్మహత్యలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. మరి ఇవన్నిటికీ కారణం ఏందో వారు చెప్తే బాగుంటుందని చెప్పి 100% ఏంటంటే ఇవాళ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ ప్రాంతం మేం కాదండి, స్వయంగా రాజశేఖర్ గారు అన్న మాట. రాజశేఖర్ గారు అసెంబ్లీ సమావేశం సందర్భంగా మాట్లాడాడు, తెలంగాణ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం. నేను అడిగిదాన్ని సూడి సమాజం పీపుల్స్ రిజెక్టెడ్ పార్టీగా విజయశాంతి అభివర్ణించడాన్ని, కేసీఆర్ గారి తెలంగాణలో చిరంజీవి పర్యటిస్తే ఏం చేయాలో ప్రజలకు తెలిసిన అనడాన్ని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు రమ్మని చెప్పండి. అంటే బాధ ఏంటంటే, ఇప్పుడు ఇదే చిరంజీవి గారు తిరుపతి సభలో ఒక అడుగు ముందుకేసి సామాజిక తెలంగాణ అన్నాడు, భుజానికి ఎత్తుకున్నాడు తెలంగాణ ప్రజలు. నిజంగా చాలా, అంటే ఈయన రాజకీయాలు తెలివై కాబట్టి, కొత్త కాబట్టి, సినిమాల నుంచి వచ్చింది కాబట్టి అబద్ధం ఆడేమో, కట్టుబడి ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుందని చెప్పి చాలా మంది ప్రజలు నమ్మారు. కరీంనగర్ జిల్లాలో జగిత్యాలకు వచ్చి చాలా ఉద్వేగంగా మాట్లాడండి, తెలంగాణ మొత్తం ఒక పార్టీ పెట్టిన వ్యక్తి అసలు అంటే అన్ని రకాల ఆలోచన తర్వాత మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడినవు? మరి నీకు ఆలోచన లేనివాడికి ప్రజలు ఎందుకు నీకు సపోర్ట్ చేస్తారు? డెఫినెట్ గా వాళ్ళు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మీరు ఒక స్లోగన్ ఇట్టారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఇంతకుముందు మాట్లాడి లగడపాటి గారి మీద ఉన్న ఇప్పుడు చిరంజీవి గారి మీద ఒక మాట చెప్తారు, అది నేను నా నోటికి వస్తే నా స్థాయికి తగ్గట్టు ఉండదు. ఏ చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా ఇలా వేస్తారు. ఒకటే ఒక పోస్టర్ వెదిరానే గ్రామంలో కూడా వీళ్ళ మీద ఒక పోస్టర్ వేసినారండి. పోస్టర్ వేసిన చూడండి మీరు,
అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నారు, అన్ని చీర కట్టించేసిండ్రు వీళ్ళ ఫోటోలు పెట్టి. లగడపాటి గారి ఫోటో ఒకటేసిండ్రు, చిరంజీవి గారి ఫోటో ఒకటేసిండ్రు, వారి నేను చెప్పొద్దు కానీ ఫోటోలు వేసి పెట్టిండ్రు. అంటే తెలంగాణ ప్రజల హృదయాల్లో వాళ్ళ స్థానం గది, ఇవాళ వాళ్ళ భావన గది. కేసీఆర్ గారి భావన కాదు, విజయశాంతి గారి భావన కాదు. తెలంగాణ ప్రాంతంలో అడుగు పెడితే ఏమనో ఏం చేయనో ఆ ప్రజల భావనకు రిఫ్లెక్ట్ గా మాట్లాడినట్టున్నది. రాజగోపాల్ గారు మీరు చెప్పండి, తెలంగాణలో పర్యటిస్తే మీ చిరంజీవి గారికి లగడపాటి గారికి ఒకే రకమైన అనుభవం ఎదురవుతుందని రాజేంద్ర గారు పరోక్షంగా చెబుతున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మేము అడ్డుకుంటాం తిరగనివ్వు అంటే సభాపం ముందు చెప్పండి. ఒక ఖచ్చితంగా ఎన్నికల ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తుంది. అంటే తిరగనివ్వు వాతావరణం, అలా అరాచక వాతావరణం, శాంతి భగ్నం కలిగించినప్పుడు ఖచ్చితంగా ఎన్నికలు కూడా ఆ వాతావరణం వచ్చినాకే పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎన్ని కూడా పరిశీలించుకోమని చెప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాదన చెప్పే అవకాశం ఉంటుంది. చెప్పండి కెమెరా రాజేంద్ర గారు చెప్పండి. ఒకటే విధంగా ఏది ఆంధ్రాని లేకపోతే ప్రజల్ని ఆంధ్ర విద్యా సంస్థలను బహిష్కరిస్తాం, నిషేధించాలని చెప్పి ఆయన కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గుంటూరులో విజ్ఞానంలో ఎందుకు చదువుకున్నాడు చెప్పండి 91 to 93. సో వాళ్ళ కొడుకులేమో గుంటూరులోకి వెళ్ళి విజ్ఞానంలో చదువుకోవచ్చు. అలాగే ఎవరైనా విద్యా సంస్థలు అందుబాటులో వాళ్ళకి పెడితే దాన్ని నిషేధిస్తాం. ఈ విధంగా వారి వైఖరి ఇప్పటికైనా ప్రజలు గమనించాలి. ఖచ్చితంగా అటువంటి చెప్తామని చెప్పి వాళ్ళ భయం ఏది వాస్తవాలతో కూడిన సత్యాలు ఎక్కడ చెప్తామని చెప్పి ఈ విధంగా మంచి చెప్పే వాళ్ళని అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే ఒకటి లగడపాటి గారు చిరంజీవి గారు సామాజిక తెలంగాణ అన్నారు. ఇవాళ సామాజిక తెలంగాణ కాదు సమైక్యవాదమే అన్నాడు. మీరు ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ అధ్యక్షుడిగా మీరు ఏది పడితే అదే మాట్లాడొచ్చా? దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు ఏది పడితే అదే మాట్లాడొచ్చు. అలా మాట్లాడినప్పుడు అభిప్రాయాలు మార్చుకోకూడదు. ఎలా అభిప్రాయం స్థిరపడి ఉండాలా? తెలుగు పొత్తు పెట్టుకుని మళ్ళీ బీజేపీ వెళ్ళారు. అందుకే అంటున్నారండి అభిప్రాయం గ్యారంటీ మార్చలేదు. తెలంగాణ ప్రజానికం ఆ రోజు విసర్జించిండ్రు, నమ్మిండ్రు. ఇలా తెలంగాణ ప్రజలు దానికి విఘాతం కలిగించారు కాబట్టి ఏం చేయాలో తెలుసుకుంటారు వాళ్ళు. చివరిగా విజయధర్ గారు మీరు చెప్పండి, చిరంజీవి గారు తెలంగాణలో పర్యటిస్తే ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అయితే విజయశాంతి గారి వ్యాఖ్యలు సమంజసం కాదు అని 70% మంది చెబుతున్నారు, 20% మంది మాత్రమే విజయశాంతి గారి వ్యాఖ్యలు కరెక్ట్ అని అన్నారు. కాబట్టి అంతవరకు మీకు అనుకూలంగా ఎక్కువ మంది స్పందించారు. ఫైనల్ గా విజయధర్ గారు మీ స్పందన చెప్పండి, ఎలా ఎదుర్కోబోతున్నారు? శ్రీనివాస్ గారు 70% 90% ప్రజలు అన్నారు అనేది ఇది సమస్య సందర్భం కాదు. కానీ విషయం ఏంటంటే వీళ్ళకి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న అవగాహన అది ముఖ్యం. ఇప్పుడు రాజేంద్ర గారు నాకు బాగా వ్యక్తిగత పరిచయం. ఆయన యొక్క మాట్లాడే తీరు, ఆయన పద్ధతి, ఆయన ప్రవర్తన అంతా నాకు వ్యక్తిగత. ఆయనకి ఈ విధంగా మాట్లాడే వ్యక్తి కాదు, ఈ విధంగా వ్యక్తి కాదు మా రాజేంద్ర. కేవలం ఏంటంటే నాయకుడు అడుగుదాడలో నడవాలి కాక తప్పదాడు ఫ్లోర్ లీడర్ గా మాట్లాడుతున్నాడు తప్ప నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ప్రజాస్వామ్యంలో ఇవాళ చేయనున్నది ఏదో నిర్మోహటగా జగిత్యాలలో చిరంజీవి గారు ప్రకటన చేసినప్పుడు నేను ఉన్నాను. హరీష్ ఇవాళ నాయకుడు నాతో మాట్లాడాడు. అంకల్ ఈ విధంగా మాట్లాడితే మా ప్రజలకు అర్థం కాదు, స్పష్టంగా చెప్పన్నారు. చెప్పిన మాట వాస్తవం చెప్పలేదు. దాంట్లో వరంగల్ లో నిర్మోహటంగా చెప్పాం పార్టీ నిర్ణయం తీసుకుని సామాజిక తెలంగాణ. ఇవాళ మేము ఏంటంటే ప్రజల్లో ఊవెత్తున తిరుగుబడతారు నిర్మోహటంగా చెప్పాం మా సిద్ధాంతం మార్చుకోవాలని. వీళ్ళు ఎన్నిసార్లు మార్చుకున్నారంటే వీళ్ళ పద్ధతులు కాసేపు తెలుగుదేశం కాంగ్రెస్ అన్నారు, కాసేపు బీజేపీ అన్నారు. వీళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారండి? ఒకరితో ఎన్నికల్లో పోటీ చేస్తారు, ఫలితాలు వచ్చాం. మరొకరితో బీజేపీ అధికారులు వాళ్ళతో రాయబారం పెట్టారు. పట్టించుకోగలిగిన వాళ్ళు ఇవాళ ప్రజాభిప్రాయాన్ని అనుగుణంగా మేము అడుగులు ముందుకేస్తే మేము మా నిర్మోహటంగా చెప్పాం. చాలా సంతోషం అండి విద్యాధర్ గారు, మీరు ఈ విషయం మీద మీ అభిప్రాయం చెప్పినందుకు. రాజేంద్ర గారు కూడా పీపుల్స్ ఎలక్టెడ్ పార్టీ అన్న దాని మీద పెద్దగా కామెంట్ చేయడానికి ఇష్టపడుతున్నట్టుగా నాకు అనిపించలేదు. ఏదేమైనా రాజగోపాల్ గారు, అలాగే రాజేంద్ర గారు, సుధీష్ గారు, నరసింహరావు గారు, అలాగే సిపిఎం ఎంపీ మధు గారు అందరూ ఈ చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. చివరిగా విజయశాంతి చేసిన ప్రకటన సమంజసం కాదు అని 25% మంది సమంజసం అని, 20% మంది సమంజసం కాదని 70% మంది SMS పంపించారు. SMS పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.